హిందువులను టార్గెట్ చేస్తూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులను తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విశాఖ సాగర్ తీరంలో జనసేన సైనికులు కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారికి నివాళులు అర్పించారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా దాడులకు కారణమైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 3 రోజుల పాటు వాళ్ళకి సానుభూతి తెలియజేస్తూ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మళ్ళీ భవిష్యత్తు లాంటి రిపీట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళందరికీ మద్దతుగా, వాళ్ళ కుటుంబాలకి మద్దతుగా, వాళ్ళ ఆత్మధైర్యాన్ని ఇచ్చే విధంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. వాళ్ళకి ప్రత్యేకంగా అండగా నిలబడతామని కూడా మీకు అందరిపై తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్కే బీచ్ నుంచి విక్టోరియా సీ వరకు నిన్న తీవ్రవాదుల చేతిలో దుర్మరణం పొందినటువంటి వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తా ఉన్నాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇది ఒక నీచమైన చర్య. ఏ సంబంధం లేనటువంటి వాళ్ళని ఇంత దారుణంగా మతాలు అడిగి మరీ చంపడం అన్నదాన్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి దేశం అంతా కూడా ఏకతాటి మీద కోరుకుంటా ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల నుంచి మాకు వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఇవాళ వాళ్ళకి మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి ర్యాలీ చేయండి, ఇంకొకటి ఇలా చేయకుండా మన సంపూర్ణమైన మద్దతు ప్రకటించండి, వాళ్ళందరూ ఆత్మశాంతి చూపాలని చెప్పేసి మా అధ్యక్షులు వారు చెప్పడం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవాళ విశాఖపట్నం బీచ్ అంతా కూడా